నిన్న జరిగిన ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య తేలికపాటి ఘర్షణ జరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ భారీ షాట్లు ఆడుతుండగా కోహ్లీ హెడ్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చెయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాలో స్పష్టంగా కనిపించింది. హెడ్ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్ షేక్లు చేసుకుంటుండగా కోహ్లీ హెడ్ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమెంట్స్ అభిషేక్ శర్మలతో మాట్లాడి హెడ్ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లీ ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ 55 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచినా ఎస్ఆర్హెచ్కు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా ఎస్ఆర్హెచ్ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2వ స్థానంలో గుజరాత్ నిలిచింది. మిగిలిన 4వ బెర్త్ కోసం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ మధ్య పోటీ కొనసాగుతోంది. 3వ స్థానంలో నిలవడంతో ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ, గుజరాత్ క్వాలిఫైయర్ 1లో తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి పవర్ ప్లేలోనే మ్యాచ్ను హైదరాబాద్ వైపు తిప్పేశాడు. ట్రావిస్ హెడ్ కూడా వేగంగా ఆడగా ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిపించాడు. చివర్లో క్లాసెన్ 24 బంతుల్లో 51, నితీష్ కుమార్ రెడ్డి 29 పరుగులతో చెలరేగడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. తర్వాత టార్గెట్ చేజింగ్ను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్ అయ్యర్ 44 రన్స్తో మెరుపులు మెరిపించినా కోహ్లీ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన పడికల్ 21, రజత్ పాటిదార్ 56, కృణాల్ పాండ్యా 41, టిమ్ డేవిడ్ 15 పరుగులతో పర్వాలేదనిపించినప్పటికీ లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.